వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను ఈశ్వర్. నేను కవిత. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన వైఎస్ఆర్సీపీ శాసన సభాపక్ష సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. మండలిలో ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అంశంపై మార్గనిర్దేశం చేశారు. అసెంబ్లీలో ప్రజల గొంతు వినాలని కూటమికి లేదన్నారు. కొంతమంది టీడీపీ వాళ్లను లాగేసి చంద్రబాబుకు ప్రతిపక్షం ఇవ్వకుండా చేయాలని చాలా మంది సలహాలు ఇచ్చారని, కానీ మేము అలా చేయలేదు, వారి అభిప్రాయాలు వినామన్నారు వైఎస్ జగన్. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని, ఎవరూ గొంతు విప్పకూడదు అనేది వారి అభిప్రాయంగా ఉందన్నారు. ప్రతిపక్షంలో ఉన్న ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ మాత్రమేనని, కానీ ప్రధాన ప్రతిపక్ష పార్టీకి గుర్తించడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదన్నారు. అందుకు అనుగుణంగానే మీడియా వేదికగా ప్రజా సమస్యలపై మాట్లాడుతున్నామన్నారు. కానీ మండలిలో వైఎస్ఆర్సీపీకి బలం ఉందని, మండలిలో ప్రజల తరఫున గొంతు విప్పడానికి అవకాశం ఉందన్నారు. మండలి సభ్యుల పాత్ర చాలా కీలకమని, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయండి అని సూచించారు వైఎస్ జగన్. ఏపీ శాసన మండలిలో రైతుల సమస్యలపై చర్చకు వైఎస్ఆర్సీపీ పట్టుబట్టింది. రైతుల సమస్య, యూరియా అంశాలపై చర్చించాలి అంటూ వైఎస్ఆర్సీపీ వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు తిరస్కరించారు. దీంతో వైఎస్ఆర్సీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. యూరియా కొరత సమస్య, పంటకు గిట్టుబాటు ధర సమస్య పరిష్కరించాలి అంటూ వైఎస్ఆర్సీపీ సభ్యులు నినాదాలు చేశారు. అయితే రైతాంగ సమస్యలపై చర్చించేందుకు తాము సిద్ధమని, ఆ చర్చ రేపు నిర్వహిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. దీంతో శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది రైతులకు అత్యవసరమైన చర్చ, ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు ఇవాళ చర్చించొచ్చు కదా అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బొత్స సత్యనారాయణ. మేము తయారుగా ఉంది, ప్రభుత్వం తయారుగా ఉన్నప్పుడు బిజినెస్ అంతా పోస్ట్పోన్ చేసి ఈరోజు చర్చ అధ్యక్ష. ఎందుకు మళ్ళీ దానికి రేపు ఎల్లుండు అవతలాడు ఎందుకు అధ్యక్ష? రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తున్నారు. మాకు యూరియా కావాలి, మేము పంట పండాలి, 10 కాలాల పాటు చల్లగా ఉండాలి అని కోరుకుంటున్నారు. ప్రభుత్వం తయారుగా ఉందని ఆయన నోడుతో చెప్పారు కదా. మా అడుగుతారు అధ్యక్ష, చెప్పండి అధ్యక్ష మంత్రి గారు. వాయిదా దేనికి? వాయిదా అవసరం ఏంటి? ఏపీ శాసన మండలిలో తిరుమల సింహాచలం తొక్కిసలాటపై చర్చ జరిగింది. ప్రభుత్వ వైఫల్యంపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు నిలదీశారు. తిరుమలకు వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి తెలిపారు. వైకుంఠ దర్శనం కోసం వచ్చే భక్తులకు టోకెన్లు ఇవ్వడానికి ఏర్పాటు చేయడం లేదన్నారు. అందుకే తొక్కిసలాట లాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. అక్కడ సరైనటువంటి బందోబస్తు లేక మొట్టమొదటి కార్యక్రమం ఇంతమంది వస్తారని తెలిసి అన్ని చోట్ల ఏర్పాటు చేసినా కూడా సరైనటువంటి రివ్యూ చేయక టీటీడీ చైర్మన్ గారు కానీ, ఈఓ కానీ, ఎస్పీ గారు కానీ, తిరుపతిలో జరుగుతుంది అధ్యక్ష. క్యూ లైన్లు తిరుపతిలో ఉన్నాయి. కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరికీ బాధ్యత ఉంది అధ్యక్ష. ఇంతమంది బాధ్యత ఉన్నప్పుడు ఈ రోజు సరైనటువంటి రివ్యూ చేసి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఇంతమంది చనిపోయే వాళ్ళు కాదు కదా అధ్యక్ష. సింహాచలంలో అధ్యక్ష ఒక్కడే నిమిషం సింహాచలం అధ్యక్ష, నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా, అక్కడ టెండర్ పిలిచింది ఎవరు అధ్యక్ష? ఎండోమెంట్ డిపార్ట్మెంటా లేకపోతే టూరిజం డిపార్ట్మెంటా? ఆ ఫండ్స్ ఎవరు ఇచ్చారు? సెంట్రల్ గవర్నమెంటా, స్టేట్ గవర్నమెంటా? అక్కడ కూడా అదే అధ్యక్ష. ఎప్పుడూ జరగని సంఘటనలు కూటమి ప్రభుత్వం వచ్చాక జరుగుతున్నాయని విమర్శించారు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. ప్రభుత్వ వైఫల్యం వల్లనే తిరుమలలో తొక్కిసలాట జరిగిందన్నారు. తిరుమల తొక్కిసలాటకు కారణమైన సుబ్బారాయుడునే మళ్లీ ఎస్పీగా నియమించారని ఆరోపించారు. హిమాచలంలో ఇలాగ 7 చనిపోయారు గోడ కూలి అధ్యక్ష. అసలు నా క్వశ్చన్ ఏంటంటే, ఈ సంఘటన జరిగిన వెంటనే సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారు వెళ్ళి ఆ తిరుమల వెళ్ళి టీటీడీ చైర్మన్, టీటీడీ ఈఓ, టీటీడీ ఏఈఓ ముగ్గురు బాధ్యులు వాళ్ళ నిర్లక్ష్యం వలన ఈ దుర్ఘటన జరిగిందని చెప్పారు అధ్యక్ష. మరి వాళ్ళ నిర్లక్ష్యం వల్ల జరిగిందని డిప్యూటీ సీఎం గారే చెప్పారు కదా అధ్యక్ష. వాళ్ళ మీద ఏమైనా చర్యలు ప్రభుత్వం తీసుకుందా అని అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే టీటీడీ పాలక మండలి సభ్యులు ఈ మరణించిన వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పాలి అనేసి ఆ రోజు డిప్యూటీ సీఎం గారు చెప్పారు అధ్యక్ష. ఎవరైనా చెప్పారా అని మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. కరేడును 8 బ్లాకులుగా చేసి భూసేకరణ చేస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్సీ మాధవరావు. వ్యతిరేకించిన వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. మీరు 13,500 ఏదైతే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 41,254 కోట్లు ఇన్సెంటివ్ ఇస్తామని చెప్పారు. ఒక్క ఉద్యోగానికి 3,05,00,000 రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తున్నారు. ఇప్పుడు ఆ కంపెనీకి మీరు ల్యాండ్ తీసుకొని 5,900 ఎకరాలు చెప్తాను అధ్యక్ష. కరేడు ల్యాండ్ ఎక్విజిషన్ ని 8 బ్లాకులు చేశారు. 5 బ్లాకులు ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు. 5 బ్లాకుల నోటిఫికేషన్ ప్రకారం తీసుకుంటారా? మీరు జియో క్యాన్సిల్ చేయండి. ఈ 5 బ్లాకులు తీసుకుంటున్నాము, 4,800 ఎకరాలు మిగతా తీసుకోమని చెప్పండి. ఫిషర్మెన్స్ ఎక్కడైతే వ్యతిరేకించారో
వాళ్ళని పక్కన మభ్యపెట్టి మీరు 5,000 ఎకరాలు తీసుకొని తర్వాత 3,000 ఎకరాలు రావాలనే దుర్మార్గమైన ఆలోచన ఒకటి ఉంది అధ్యక్ష. కాబట్టి మీరు అది క్యాన్సిల్ చేసి మీరు మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వండి. 50 ఏళ్లు పైబడిన వారికి పెన్షన్లు ఇస్తామన్నారు. ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పాలని ఎమ్మెల్సీ భరత్ డిమాండ్ చేశారు. ఎంతమందికి ఇద్దామనుకుంటున్నారో చెప్పాలన్నారు. అధ్యక్ష, 50 ఏళ్ళు పైబడిన వారి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వారందరికీ కూడా మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లు ఇస్తామని చెప్పడం జరిగింది. మంత్రి గారిని అడుగుతున్న సూటి క్వశ్చన్ ఏంటంటే, ఎప్పటి నుంచి ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నారు? మీరు అసలు మొదలు పెట్టాలనే ఇంటెన్షన్ ఉందా లేదా? ఎంతమంది లబ్ధిదారులు ఇంతవరకు మీరు కేటాయించగలిగారు? దాంట్లో ఎంతమందికి ఇద్దాం అనుకుంటున్నారు? ఎందుకంటే ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇచ్చిన పెన్షన్లు కూడా ఇవ్వకుండా ఇప్పటికే దగ్గర 7 లక్షల పెన్షన్లు కట్ చేసినారు అనేటటువంటి రికార్డు కూడా మరి మా దగ్గర ఉంది. ఇంతవరకు అసలు ఇద్దాం అనుకుంటున్నారా లేదా? కొత్తగా ఇచ్చిన 11.98 లక్షల పెన్షన్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఎంతమంది ఉన్నారని ప్రశ్నించారు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్. ఏ ప్రాతిపదికన ఇచ్చారో చెప్పాలన్నారు. అధ్యక్ష, ఇందాక మంత్రి గారు చెప్పినట్టు 11,98,500 ఒక్క బెనిఫిషియర్స్ 50 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఉన్నారు. దాంతోపాటు సుమారుగా 61,000 మంది మైనార్టీస్ ఉన్నారని చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ 11,98,501లో బీసీలు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది? ఎందుకంటే వాళ్ళు మైనార్టీ వరకు 61,000 మంది అని క్లియర్గా మెన్షన్ చేశారు అధ్యక్ష. కానీ మిగతా బీసీ, ఎస్టీ, మైనార్టీస్ ఒకటి చేయలేదు అధ్యక్ష. ఎన్ని కొత్త పెన్షన్లు బీసీలకు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చారనేది క్వశ్చన్ అధ్యక్ష. కూటమి ప్రభుత్వం వచ్చాక బెల్ట్ షాపులు విచ్చలవిడిగా నడుస్తున్నాయని విమర్శించారు ఎమ్మెల్సీ శివరామరెడ్డి. కల్తీ మద్యం, బెల్ట్ షాపులపై ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుందా లేదా అని అడిగారు. బెల్ట్ షాపులు ప్రతి గ్రామంలో లేకుండా చేస్తామని చెప్పింది వీళ్లే. అలాంటిది సుమారుగా 43,000 పైచులకు బెల్ట్ షాపులు ఉన్నాయంటే ప్రతి గ్రామంలో మినిమం 8 నుంచి 15 వరకు ఉన్నాయి అధ్యక్ష. మంత్రి గారు వస్తే మా జిల్లాలోనే చూస్తారు, అనంతపురం జిల్లాలో ప్రతి దగ్గర బెల్ట్ షాపులు ఎక్కడ లేవనేది మనం ఆశ్చర్యపడాల్సిన విషయమే. కానీ విపరీతంగా పల్లెల్లో తాగి ఎంతో మంది చనిపోతున్నారు అధ్యక్ష. మా అనంతపురం జిల్లాలో ఒక రాజన్న అనే అబ్బాయి విపరీతంగా మద్యానికి బానిస అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ప్రెజర్ తట్టుకోలేక ఈ తాగిన మైకంలో ఆ రోజు రాత్రే ఉరేసుకుని చనిపోవడం జరిగింది అధ్యక్ష. కల్తీ మద్యం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తెలిపారు. ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లో కూడా కల్తీ మద్యంతో చనిపోయారని వార్తలు వచ్చినా వాస్తవాలు ఒప్పుకునే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదన్నారు. రాష్ట్రంలో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా నడుస్తున్నాయని మండిపడ్డారు. ఈ రకంగా ప్లీజ్ కల్తీ మద్యం తాగి చనిపోవటం అనేటువంటిది మా పేపర్లు కాదు, ఆంధ్రజ్యోతి పేపర్లో కానీ, ఈనాడు పేపర్లో కానీ అనేక పేపర్లో రాసినటువంటి ఫోటోలతో సైతంగా కల్తీ హెడ్లైన్లో వచ్చినటువంటి సందర్భాలు కూడా మీ దృష్టికి తీసుకొస్తున్న అధ్యక్ష. బెల్ట్ షాపులు అనేటువంటివి విచ్చలవిడిగా మంచినీళ్ళు కావాలంటే ఎక్కడైనా దొరకట్లేదేమో తప్పితే బెల్ట్ షాపుల ద్వారా మద్యాన్ని మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకులు లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకే ఉపాధి పథకం కింద పనిచేస్తుంది అధ్యక్ష ఈ బెల్ట్ షాప్ విధానం అనేటువంటిది. పేదల ఇళ్ల పట్టాలు రద్దు నిర్ణయంపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సర్కారు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు. చంద్రబాబు మీకు అధికారం ఇచ్చింది పేదలపై కత్తి కట్టడానికా, పేదల సొంతింటి కలలను నాశనం చేయడానికా అని నిలదీశారు. పేదలకు పథకాలు ఇచ్చే ప్రభుత్వం కాదని, వారికి అందుతున్న వాటిని తీసివేసే రద్దుల ప్రభుత్వం అని మండిపడ్డారు. చంద్రబాబు పేదల వ్యతిరేకి అని మరోసారి నిరూపణ అయిందని ట్వీట్లో పేర్కొన్నారు వైఎస్ జగన్. పేద అక్క చెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్ చేసి మరీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల్ని రద్దు చేసే అధికారం ఎవరిచ్చారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. పేదలు ఇల్లు కట్టుకునేలా అండగా నిలబడాల్సింది పోయి వైఎస్ఆర్సీపీ హయాంలో ఇచ్చిన స్థలాల్ని లాక్కుంటారా అని మండిపడ్డారు.
ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జై భీమ్రావ్ భారత్ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో మహాధర్నా చేపట్టారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదల ప్రతినిధులు హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అన్ని వర్గాల పేదలు వైద్య విద్యకు దూరమవుతారని వ్యక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. 10వ తరగతి స్థాయి కూటమి ప్రభుత్వానికి వైద్య వృత్తి విలువ ఏం తెలుస్తుందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జై భీమ్రావ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్ మహాధర్నాకు వైఎస్ఆర్సీపీ మద్దతుగా నిలిచింది. వైద్య విద్యలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి నిరుపేదలు కూడా కోల్పోయేటువంటి ఒక దుర్మార్గకరమైన పరిస్థితి. మన ఇంట్లో పిల్లలకి వైద్య విద్యను దూరం చేసేటువంటి అత్యంత దుర్మార్గకరమైన ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక 17 కాలేజీలు మనకి శాంక్షన్ చేయించడం అనేది ఒక అద్భుతమైనటువంటి విషయం. విద్యా, వైద్యం ఆ రెండు మానస పుత్రికలే జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ దుర్మార్గపు 10th క్లాస్ చదువుకున్నటువంటి ప్రభుత్వం కోట్ల రూపాయలతోటి ఈ మెడికల్ విద్యను దుర్మార్గంగా అమ్మాలనే ప్రయత్నాన్ని చివరి వరకు ఆ జీవో విత్డ్రా చేసుకునేంత వరకు విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, మహిళా సంఘాలు రాష్ట్ర వ్యాప్త పోరాటం చేయాలి. ప్రశ్నిస్తున్న తమపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా వెనకడుగు వేసేది లేదన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. 2007లో జరిగిన దేవుడి భూముల వేలానికి తనకు ఏం సంబంధమో ఎంపీ చిన్ని చెప్పాలన్నారు. ప్రజాపాలన వదిలేసి ఎంపీ అన్న ఆలోచన లేకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారిగా చిన్ని మారిపోయారంటూ వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. ఇది ఆక్షన్ రోజు డాక్యుమెంట్. ఇది 5 ఎకరాల 30 సెంట్లు ఎంతో. ఇది 135 మంది ఒక్కొక్కరు 2 లక్షల రూపాయలు డిపాజిట్గా కట్టి ఆక్షన్ పాడుకున్నారు. ఈ 135లో సరే వీళ్ళందరూ నేను వదిలిచ్చావంటే ఈ 135 మందిలో దాదాపుగా 50% మంది టీడీపీ వాళ్ళు. ఇందులో 30వ పేరు 2 లక్షల రూపాయలు కట్టినటువంటి 30వ పేరు కొల్లు రవీంద్ర గారికి గుండికాయ, ఇంకేదో కాయో రోజు ఆయనతోనే ఉంటాడు, పల్లపాటి సుబ్రహ్మణ్యం గారు. ఈ గుండికాయ కూడా నేను కొనేశానా. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో రైతులకు యూరియా అందకుండా పక్కదారి పట్టిస్తున్నారు కొందరు కేటుగాళ్లు. ఈ వ్యవహారంపై సాక్షి టీవీ కథనాలను ప్రసారం చేసింది. సాక్షి టీవీ కథనాలతో అధికారుల్లో చలనం వచ్చింది. గొల్లప్రోలు మండలం తాటిపర్తి, వన్నెపూడి గ్రామాల్లో విజిలెన్స్ అధికారులు 2 యూరియా లారీలను సీజ్ చేశారు. 606 యూరియా బస్తాలను స్వాధీనం చేసుకుని 4గురిపై కేసు నమోదు చేశారు. విజిలెన్స్ అధికారులు యూరియా లారీలను గొల్లప్రోలు పోలీస్ స్టేషన్కు తరలించారు. నెల్లూరు జిల్లా పెరమన రోడ్డు ప్రమాదంలో 7గురు మృతి చెందిన ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. టీడీపీ నేత మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అనుచరుడు రవీంద్రారెడ్డి పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు పోలీసులు. A1గా టిప్పర్ డ్రైవర్, A2గా రవీంద్రారెడ్డి, A3గా ఇసుక అక్రమ రవాణా ట్రాన్స్పోర్ట్ బిజ్జినాయుడు పేర్లను చేర్చారు. బుధవారం పెరమన వద్ద జరిగిన ప్రమాదంలో 7గురు మృతి చెందగా టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం, రాంగ్ రూట్, ర్యాష్ డ్రైవింగ్ అని కేసులో పొందుపరిచారు పోలీసులు. తిరుమల తిరుపతి దేవస్థానం ధార్మిక సంస్థన, పర్యాటక సంస్థన, ధర్మానికి అన్యాయం చేయకుండా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఆనాటి రామదాసులాగా తాను గోవిందదాసునిగా హైందవ పరిరక్షణ కోసం ఎంతకైనా తెగిస్తాను అన్నారు. కూటమి అక్రమ కేసులకు భయపడేదే లేదని స్పష్టం చేశారు భూమన. తప్పును సరిదిద్దుకోకుండా నా మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. మాట్లాడడమే కాకుండా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఏమాత్రము కూడా ఇంగిత జ్ఞానం లేకుండా వాస్తవాలు ఏంటి అన్నది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయకుండా రాజకీయ పరమైనటువంటి అంశంగా దీన్ని మార్చి నా మీద పెద్ద ఎత్తున బురద చల్లేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా మీరు నన్ను రెచ్చగొట్టి ఈ రకంగా జైళ్లకు పంపించాలనో కేసులు పెట్టాలనో చేస్తే నేను మీరు చేసేటువంటి తప్పుల్ని అడ్డుకోకుండా ఉండబోయే ప్రసక్తి లేదు. మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అదృష్టం కొద్దీ గెలిచిన పొంగులేటి ఈసారి ఎన్నికల్లో ఎలా గెలుస్తారో తాను కూడా చూస్తానన్నారు కేటీఆర్. ఆయన కమెంట్స్ పై తీవ్రంగా స్పందించారు పొంగులేటి. ముందుగా బీఆర్ఎస్ ఎవరి అధికారంలోకి పోతుందో దాన్ని కడుక్కో ట్విట్టర్ కింగ్ అని కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు మీ పొంగులేటి ఉన్నాడు, పొంగులేట ఆయన పేరు బాంబులేట.
పోయిన దీపావళికి చెప్పాడు బాంబులు వెళ్తాయని, ఈ దీపావళి కూడా ఇక ఆయన బిల్డప్ పెద్ద అడిమారి గుడ్డి దెబ్బలు ఆయన కూడా గెలిచిపోయి ఆయన పెద్ద ఇదిలాగా ఖమ్మం జిల్లా ఇది అది. ఈసారి ఆయన గెలుస్తాడో నేను కూడా చూస్తా, ఆయన గెలుస్తాడో పాలర్లో నేను కూడా చూస్తా. నేనేమంటా అంటే తంతే గారెల బుట్టలో పడ్డట్టు ఒక్కసారి ఏదో లక్కీ లాటరీ తగిలితే దానికే పొంగిపోతే దానికే ఇంకా చాలా పెద్దోడిని ఆయన ఊహించుకుంటే ఎవరికైనా ప్రజాస్వామ్యంలో మర్చిపోకూడని అంశం ఏంటంటే అల్టిమేట్గా ప్రజలు, మన తలరాత రాసేది మన విధిరాత రాసేది ప్రజలు. ఎన్నికల తర్వాత మీ పార్టీ పరిస్థితి ఏందో, మీ పార్టీ ఎవరి చేతిలోకి పోబోతుందో ముందు దాన్ని కడుక్కోనైనా ట్విట్టర్ కింగ్ ట్విట్టర్ టిల్లు దాన్ని కడుక్కో. తర్వాత ఎవరి మీద నిలబడాలి, ఆయన ఎట్లా గెలుస్తాడో ఈయన ఎట్లా గెలుస్తాడో నువ్వు కాదు ఓట్లేసేది. ఈ దయాదాక్షిణ్యాలతో మీ ఫామ్లు తీసుకున్నాడు ఎవడు లేడయ్యా, మీ నాయనే ఇదే పాలేరు నియోజకవర్గానికి వచ్చి 3 సార్లు ముక్కు నేలకు రాసిన ఏమీ చేయలేకపోయాడు. నువ్వెంత బచ్చాగాడు. రాజీనామా, పార్టీ మార్పు వార్తలను ఖండించారు ఎమ్మెల్యే కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కొందరు కావాలనే వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే విధంగా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం అవినీతిపై అసెంబ్లీలో మొదట ప్రస్తావించింది తానేనని చెప్పారు. పదవికి రాజీనామా చేస్తున్నా అని చెప్పి ఎమ్మెల్యే పదవికి పార్టీ మారుతున్నట్టు, కొత్త పార్టీ పెడుతున్నట్టు ఇవన్నీ దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా కొందరు గిట్టని వ్యక్తులు మా ప్రతిష్ట దెబ్బతీస్తేందుకు సోషల్ మీడియాలో కానీ బయట కానీ నా గురించి అవాస్తవాలు ట్రోల్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి నమ్మొద్దు. నేను ఏదన్నా చెప్పదలుచుకున్నప్పుడు మీడియా సమావేశం బట్టి చెప్తా తప్పితే అప్పటి వరకు ఎవ్వరు కూడా నమ్మొద్దు అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. మార్వాడి హఠావో నినాదానికి తాను వ్యతిరేకమన్నారు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. కష్టపడితేనే ఫలితం దక్కుతుందని తెలిపారు. కులాల వారీగా మతాల వారీగా విడిపోతే మనమే నష్టపోతామన్నారు. ఎక్కడో జరిగిన పొరపాటును ఇక్కడ రుద్దడం సరికాదన్నారు. అందరం సమైక్యంగా ఉందామని మైనంపల్లి హనుమంతరావు పిలుపునిచ్చారు. అంటే అందరూ రాష్ట్రంలో ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక మార్వాడుకు సంబంధించిన వాళ్ళు కాదు, హర్యానా మార్వాడీస్ ఉన్నారు. అంటే హర్యానా మనకు అలవాటు అయిపోయింది మార్వాడీస్ అని. మార్వాడ్ అంటే రాజస్థాన్ లో ఒక ప్లేస్. దట్స్ ద రీజన్ వి కాల్ మార్వాడి. ఎక్కడైనా కష్టపడాలి మనం. ఆ రోజు తెలంగాణ ఉద్యమం పేరు మీద విడిపోయాం. దట్ ఈస్ డిఫరెంట్. అన్నదమ్ముల్లా విడిపోయాం. అన్నదమ్ముల్లా ఇండియాలో నంబర్ 1 నంబర్ 2 ఉండాలని ఆశించారు. కానీ దీనికి ఎండ్ ఉండదు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పట్టుకున్నారు. 4 కోట్లు విలువ చేసే 3.38 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఐరన్ బాక్స్లో బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లుగా గుర్తించారు. 3 ప్రయాణికుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్లో మరోసారి వర్షం దంచుకొట్టింది. నగరంలో పలు ప్రాంతాల్లో నిమిషాల వ్యవధిలోనే విరుచుకుపడ్డ వర్షం ధాటికి నగర జీవనం కక్కావికలమైంది. గంటల వ్యవధిలోనే రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంచాగుట్ట, యూసఫ్గూడ, ఫిలింనగర్, మాదాపూర్, సరూర్ నగర్, మారేడ్పల్లి, ఉప్పల్, సుల్తాన్ బజార్, కోటి, అబిడ్స్, నాంపల్లి, రాణిగంజ్, ముషిరాబాద్, చిక్కట్పల్లి, మణికొండ, షేక్పేట, రాయదుర్గంలో వర్ష బీభత్సం సృష్టించింది. రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయి నగర రోడ్లు చెరువుల్ని తలపిస్తున్నాయి. ఆఫీసుల నుంచి ఇంటికి వచ్చే సమయం కావడంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ స్తంభించింది. జెన్సీ ఆందోళనలతో అట్టుడికిన పొరుగు దేశ నేపాల్లో శాంతి స్థాపనకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. తాత్కాలిక ప్రభుత్వ ప్రధానిగా ఇటీవల బాధ్యతలు తీసుకున్న మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశీలా కర్కితో ఆయన ఫోన్లో మాట్లాడారు. శాంతి, స్థిరత్వం పునరుద్ధరణకు ఆమె చేసే ప్రయత్నాలకు భారత్ మద్దతు ఇస్తుందని భరోసా ఇచ్చారు. నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు. బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘంపై ఓట్ చోరీ ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి ఘాటు విమర్శలు చేశారు. ఓట్ల చోరీ వ్యవస్థీకృత నేరంగా జరుగుతోందని ఆరోపించారు. సాఫ్ట్వేర్ ద్వారా కేంద్రీకృత పద్ధతిలో ఈ చర్యలకు పాల్పడినట్టు వెల్లడించారు.
కర్ణాటకలోని ఆలంద్ నియోజకవర్గంలో 6,000 ఓట్లు తొలగించారని, మొత్తం ఆపరేషన్ కాల్ సెంటర్ నుంచే జరిగిందన్నారు. ఆలంద్లో గోదాబాయ్ అనే మహిళ పేరుతో ఫేక్ లాగిన్ సృష్టించారన్న రాహుల్ ఆమె మాట్లాడిన వీడియోను ప్రదర్శించారు. రాహుల్ గాంధీ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. రాహుల్ గాంధీ చెబుతున్నట్లు సాఫ్ట్వేర్ ద్వారా ఆన్లైన్లో ఓట్లు తొలగించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. సంబంధిత వ్యక్తికి సమాచారం ఇవ్వకుండా ఏ ఒక్కరి ఓటును తొలగించడం లేదని తేల్చి చెప్పింది. అయితే ఆలంద్ నియోజకవర్గంలో అనధికారికంగా కొన్ని ఓట్లు తొలగించేందుకు ప్రయత్నం జరిగిన విషయాన్ని ఎన్నికల సంఘం అంగీకరించింది. రాహుల్ గాంధీ ఓట్ చోరీ ఆరోపణలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతున్నారో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉందన్నారు. ఓటర్ లిస్ట్ ఎవరు తయారు చేస్తున్నారో రాహుల్కు అవగాహన లేదన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీకే నష్టం వాటిల్లుతుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. నరేంద్ర మోడీ గారు ఓట్ చోరీ అనేటువంటి మాట్లాడడం ఏదైతున్నదో ఈ యొక్క రాహుల్ గాంధీ గారి యొక్క ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా కనీస రాజకీయ అవగాహన లేకుండా, పరిపక్వత లేకుండా, ముడిమిడి జ్ఞానంతో మరి మాట్లాడడం ఏతున్నదో అది కాంగ్రెస్ పార్టీకే నష్టం తప్ప మాకు వచ్చే నష్టం లేదు. ఎందుకంటే ఎక్కడ కూడా ఇలాంటి విషయాల్లో ఎప్పుడు కూడా గెలవరు. రాహుల్ గాంధీ ఆరోపణలను బీజేపీ కూడా ఖండించింది. ఆయన బాంబు పేలుస్తానని వచ్చి డ్రామా చేసి వెళ్లాడు అంటూ సెటైర్లు వేసింది. రాజ్యాంగ సంస్థలు ఈసీపై పదే పదే అసత్య ఆరోపణలు చేయడం రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని మండిపడ్డారు. బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ చొరబాటుదారుల ఓట్లు కాపాడేందుకు ఈ ప్రయాస అని ఆక్షేపించారు. బంగ్లాదేశ్ చొరబాటుదారుల్ని రక్షించేందుకే రాహుల్ గాంధీ ఓట్ అధికార యాత్ర చేపట్టారని ఆరోపించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ప్రతిపక్ష కూటమి అధికారంలోకి వస్తే బీహార్ మొత్తం చొరబాటుదారులతో నిండిపోతుందన్నారు. राहुल बाबा यात्रा कर गए, यात्रा का विषय क्या था उनका बताओ तो जरा। यात्रा का विषय था जो बांग्लादेश से घुसपैठिए आए हैं उनको बचाने का विषय था। ये राहुल गांधी की यात्रा घुसपैठिया बचाओ यात्रा थी। हमारे युवाओं की जगह वोट बैंक के घुसपैठियों को नौकरी देने का काम ये राहुल बाबा एंड कंपनी कर रहे हैं। తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళకు ఈడీ హీట్ తగిలింది. ఆమెకు చెందిన సంస్థల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేపట్టారు. చెన్నై, హైదరాబాద్లోని 10 ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరిగాయి. హైదరాబాద్లో జీఆర్కే రెడ్డికి చెందిన మార్క్ గ్రూప్ కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేసింది. జీఆర్కే రెడ్డిని శశికళకు బినామీగా దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. బ్యాంకులకు 200 కోట్లకు మోసం చేశారని గతంలో సిబిఐ కేసు నమోదు చేసింది. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా తాజాగా ఈడీ సోదాలు చేపట్టింది. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై అమెరికా కోర్టులో కేసు దాఖలు చేశాయి బాధిత కుటుంబాలు. ఇంధన స్విచ్ల లోపం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ బాధితుల్లోని 4 కుటుంబాలు అమెరికాలోని డెలావేర్ కోర్టులో కేసులు వేశాయి. 2018 ఎఫ్ఎఫ్ఏ అడ్వైజరీ ప్రకారం ఫ్యూయల్ కట్ ఆఫ్ స్విచ్లను తనిఖీ చేయాలని, కానీ అలా జరగలేదని ఆరోపించారు. దీనికి కారణమైన బోయింగ్, హనీవెల్ కంపెనీల నుంచి నష్టపరిహారం ఇప్పించాలని కేసు దాఖలు చేశాయి ఆ కుటుంబాలు. షేక్ హసీనా పదవి పోయిన తర్వాత బంగ్లాదేశ్తో అమెరికా సైనిక సంబంధాలు గణనీయంగా పెరిగాయి. ఈ క్రమంలోనే అమెరికా సైన్యంతో పాటు ఎయిర్ ఫోర్స్కు చెందిన 120 మంది అధికారులు బంగ్లాదేశ్కు వెళ్లినట్లుగా తెలుస్తోంది. సెప్టెంబర్ 10న యుఎస్ బంగ్లాదేశ్ ఎయిర్లైన్స్ విమానంలో ఢాకా నుంచి చిట్టాగాంగ్కు ఈ బృందం చేరుకుంది. అమెరికా సైనిక సిబ్బంది కోసం అక్కడి రాడిసన్ బ్లూ హోటల్లో 85 రూమ్స్ బుక్ చేసినా వారి పేర్లు మాత్రం రిజిస్టర్లో నమోదు కాలేదని తెలుస్తోంది. ఈ నెల 20న ఈ బృందం చిట్టాగాంగ్ నుంచి తిరిగి బయలుదేరనుంది. ఏటీసీ సిబ్బంది నిద్రపోవడంతో ప్రయాణికుల విమానం ఒకటి 18 నిమిషాలు గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ నుంచి ఇటలీలోని కోర్సికా ద్వీపానికి ఎయిర్ కోర్సికా ఎయిర్ బస్ బయలుదేరింది. అజాక్సియోలోని ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యేందుకు కిందకు దిగుతుండగా ఎయిర్పోర్ట్ కంట్రోల్ టవర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. నైట్ షిఫ్ట్లో ఉన్న ఏటీసీ సిబ్బంది రెస్పాండ్ కాకపోవడంతో సుమారు 18 నిమిషాలు విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఆ సమయంలో విమానం మధ్యధరా సముద్రంపై ప్రయాణిస్తోంది. అమెరికా రాజధాని వాషింగ్టన్లో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 12 అడుగుల బంగారు విగ్రహం ఆవిష్కరణ సంచలనంగా మారింది. క్యాపిటల్ భవనం ఎదురుగా
ట్రంప్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చేతిలో బిట్ కాయిన్ తో ఉన్న విగ్రహం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదానీ గ్రూప్ కు బిగ్ రిలీఫ్ దక్కింది. హిండెన్బర్గ్ నివేదిక నిరాధారమని స్పష్టం చేసింది సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. స్టాక్ అవకతవకలు, అకౌంటింగ్ మోసాలకు పాల్పడిందని హిండెన్బర్గ్ రీసెర్చ్ ఆరోపించింది. అయితే అమెరికా షార్ట్ సెల్లర్ చేసిన ఆరోపణల్లో నిజం లేదని సెబీ స్పష్టం చేసింది. అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల్లోకి అక్రమంగా నిధులు మళ్లించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా 3వ రోజు లాభాల్లో ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించడంతో మార్కెట్లు రాణించాయి. 320 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ 83,013 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 74 పాయింట్ల లాభంతో 25,405 వద్ద ముగిసింది. బంగారం ధర మళ్లీ తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 540 రూపాయలు తగ్గి 1,11,170 రూపాయలు పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 500 రూపాయలు తగ్గి 1,10,900కు చేరింది. కిలో వెండిపై 1,000 రూపాయలు తగ్గడంతో 1,41,000 పలుకుతోంది. కమింగ్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. ఆసియా కప్ లో షేక్ హ్యాండ్ వివాదంతో రిఫరీ అండ్ హైక్రాఫ్ట్ పై కోపం పెంచుకున్న పాక్ ఆటగాళ్లు దాన్ని అంపైర్ పై చూపించారు. యూఏఈతో టోర్నీని బహిష్కరిస్తామంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా చివరకు దిగొచ్చింది. యూఏఈ ఇన్నింగ్స్ లో వికెట్ కీపర్ మహమ్మద్ హారిస్ బంతిని బౌలర్ సయీం అయూబ్ వైపు విసిరాడు. అయితే అతడు క్యాచ్ అందుకునేలోపే బంతి నేరుగా అంపైర్ రుచిరా పల్లియుగురిగే ఎడమ చెవికి తగిలింది. పాకిస్తాన్ జట్టు వివాదాల మీద కాకుండా తమ ఆట తీరును మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు టీమిండియా మాజీ క్రికెటర్ కపిల్ దేవ్. షేక్ హ్యాండ్ ఇవ్వాలా, హగ్ ఇవ్వాలా వద్దా అన్నది అవతలి వారి ఇష్టమని తెలిపారు. ఇలాంటి వాటిని భూతద్దంలో చూస్తూ రాద్ధాంతం చేయడం తగదన్నారు కపిల్ దేవ్. భారత జావెలిన్ సూపర్ స్టార్ నీరజ్ చోప్రా ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్ ను నిలబెట్టుకోలేకపోయాడు. టోర్నీ ఫైనల్లో 12 మంది పోటీ పడగా నీరజ్ ఒక్కసారి కూడా 85 మీటర్ల మార్క్ అందుకోలేకపోయాడు. ఉత్తమంగా 84.03 మీటర్లు విసిరి 8వ స్థానానికి పరిమితమయ్యాడు. ఈ ఫైనల్లో పోటీ పడిన మరో భారత అథ్లెట్ సచిన్ యాదవ్ అంచనాలకు మించి రాణించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.